తెలంగాణకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్కర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఖట్కర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో తాను నిర్మించాలనుకుంటున్న 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారుల నేతృత్వంలో వ్యక్తిగత గృహ నిర్మాణం కింద నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మంగళవారం బేగంపేటలోని ఆయన నివాసానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మంచిర్యాల రామగుండం ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రాను, రాజ్ ఠాకర్లు ఆయన నివాసానికి వెళ్లారు. 2 రోజులుగా బుజ్జగిస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి బెట్టు విడటం లేదు. దీంతో ఏఐసీసీ ఆదేశాలతో భట్టి విక్రమార్క వంటి నేతలు రంగంలోకి దిగారు. పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర నాయకులు ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా 40 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చేర్చుకున్నారని ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్లో తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటున్నానని వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసంలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు. తెలంగాణలో పెండింగ్ పనులను వెంటనే క్లియర్ చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆమె కోరారు. వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు నిర్మించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాల రోడ్డు నిర్మాణం కోసం తక్షణ నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కోరగా సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి చేపట్టినందుకు ఆయనను సత్కరించానని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన కిషన్ రెడ్డిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి సహకరిస్తానని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మంగళవారం ఊరట దక్కింది. 2011 నాటి రైల్ రోకో కేసులో కేసీఆర్పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. తాను నాటి రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొనలేదని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమ కేసు పెట్టారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్కు తాత్కాలిక ఊరటను ఇచ్చింది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో రాగానే రేవంత్ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆగస్టు 15 చేస్తామన్నారని నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆనాడేమో కారు కూతలు, వాళ్ళేమో కోతలు. ఒక్కొక్కటిగా దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటికి ఇస్తున్నారు. రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమయ్య సార్ మా 2500 ఏమయ్యని మహిళలు, ఏప్రిల్ మేబీ రెగ్యులర్గా వచ్చే పెన్షన్లే రాలేదు సార్, ఎప్పుడు ఇస్తారని. ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్, ఆసరా పెన్షన్స్ ఇవ్వలే రాష్ట్రంలో. రైతులు వానాకాలం వచ్చింది, సీజన్ వస్తుంది, పునాస పంటలు అన్నీ దాదాపు కొల్లికొచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్, మమ్మల్ని అడుగుతున్నారు. మమ్మల్ని అడుగుతున్నారు కాదమ్మా, మమ్మల్ని అడుగుతున్నారు, ఉన్నది సర్కారు వాళ్ళది కదా అంటే, ఇక మీరు కొట్లాడేటోళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్.
మరి మీరే కదా సర్కారును తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్, ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు. పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కార్, కుంటి సాకులు చెప్తా ఉంది. నేను మొన్న కూడా చెప్పినా దాని పేరు మీద దీని పేరు మీద మేము విచారణ చేస్తాం, లేకుంటే ఇంకా వివరాలు సేకరిస్తాం, లేకుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటా దీన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. రుణమాఫీకి సంబంధించి మళ్ళొకసారి నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు, కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మేము గుర్తు చేస్తున్నాయి వాళ్ళ మళ్ళా. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు, 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇయ్యలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలికి పోతుందా, అది ఇస్తారా ఇయ్యరా? బేసిక్ ప్రశ్న. మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం, రెండో విడత అమలు చేసేటప్పుడు 19,000 కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము. సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటూ వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, అందుకని ఆపినాం. 36,000 దాకా ఇచ్చి మిగతావి మేము ఇస్తామని చెప్పినాం, అనుకున్నట్లే ఇస్తూ పోయినాం. కానీ సంపూర్ణం కాలే. 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. సుమారు రమారమే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు అయ్యే నాటికి. మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు, ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఎన్నికల తర్వాత ఇస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది, మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది, ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుద్దుకొని చెప్పారు. ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు. ఇక మహబూబ్ నగర్ ఎంపీగా ఇటీవల గెలిచిన డీకే అరుణ తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్లో అడుగుపెడుతున్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటుకు వెళ్లే ముందు పార్టీ సెంట్రల్ ఆఫీస్లో పార్టీ వ్యవస్థాపక నేతలు ఫోటోలు విగ్రహాలకు నివాళులర్పించారు. డీకే అరుణ అనే నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలని శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తక్షణమే జాతీయ స్థాయి నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాల వారీగా నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. పరీక్షలు పారదర్శకంగా జరగాలంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మేడి పాపయ్య మాదిగ హాజరై మాట్లాడారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తక్షణమే ఎస్టీఏ సంస్థను రద్దు చేసి ఒక తవగలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 5 తారీఖు నాడు జరిపినటువంటి నీట్ ఎగ్జామ్ను, ఆ నీట్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆ ప్రశ్న పత్రాన్ని లీక్ చేయడంతో పాటు బడుగు బలైన వర్గాల విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నీట్ ఎగ్జాము వివిధ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ను కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందుకు ఎంసెట్ ద్వారా మరి ఇంజనీరింగ్ కానీ మెడికల్ సంబంధించింది కానీ చాలా అద్భుతంగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి అనేక రకాలుగా ముందుకెళ్లిపోయే పరిస్థితి ఉండే. ఈరోజు భారతదేశ లెవెల్ నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చేసి బీహార్లో NAT ఆ సంస్థకు లీక్ కావడం వల్ల దీన్ని డబ్బులున్నటువంటి విద్యార్థులకి దీన్ని ప్రశ్నపత్రాన్ని అమ్మి పేద విద్యార్థులు ఎంత చదివినా ఆ చదువును వాళ్ళు ఫెయిల్ చేసే మార్గాన్ని ఈ నీట్లో ఉన్నటువంటి కొంత దుర్మార్గులు దీన్ని దాళ్ళు అనుకూలంగా అవమర్చుకొని మొత్తం పేద విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇది నీట్ ఎగ్జామ్ పేపర్ను లీక్ చేసినటువంటి సంస్థతో పాటు నీట్ ఎగ్జామ్ను మొత్తము ఒక సిస్టమేటిక్ గా జరపకపోవడానికి తీవ్రమైనటువంటి నష్టం ఈ దళిత విద్యార్థులకు జరుగుతున్నప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మోడీ నరేంద్ర గారు
ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రిగా భారతదేశంలో నేను మంత్రి అని చెప్తున్నటువంటి చలామణి అవుతున్నటువంటి కిషన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం. బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి అన్నానగర్లో పర్యటించారు కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. అక్కడి స్థానిక ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు చెప్పిన సమస్యలపై స్పందించి శ్రీ గణేష్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతను సర్వసభ్య సమావేశం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్లో చేపట్టవలసిన వివిధ రకాల అభివృద్ధి పనులకు 51.11 కోట్ల రూపాయలు పనులకు తీర్మానం చేశారు. మేయర్గా ఎన్నికైన అనంతరం తొలి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అన్నారు. ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు 51.11 లక్షల రూపాయల నిధులతోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగింది. అంటే ఇది ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇది ఎక్కువ మొత్తంలో ఇంత బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇది మొదటిసారి. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజన్ కాబట్టి ఇది వర్షాకాలంలో ఎటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తగు చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది. అంతేకాకుండా హిమాయత్ సాగర్ నీళ్ళు, ఆ నీళ్ళని ఫిల్టర్స్ పెట్టి ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి అతి త్వరలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది. అదే కాకుండా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని క్యాన్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రతి కార్పొరేటర్లని కూడా సహకరించి అందరికీ చెప్పి క్యాన్ నెంబర్స్ ప్రతి ఒక్కరు ఇంటింటికి క్యాన్ నెంబర్స్ తీసుకుంటే నీరు కూడా సప్లై అందరికీ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. బుల్టన్స్లో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్. Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser Hyryder, the self-charging hybrid electric SUV. వెల్కమ్ బ్యాక్ టు సిటివిజన్ న్యూస్. వికలాంగులకు చేయూతగా బ్యాటరీ వాహనాల్లో ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. సనత్ నగర్లోని వారి కార్యాలయం వద్ద ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలంకు చెందిన వికలాంగులకు బ్యాటరీ వాహనాలను ఎస్ఆర్ఆర్ అధినేత శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర సేవలు చేస్తుంటామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంకు చెందిన వికలాంగులకు కొందరు నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని 20 మంది వికలాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమాలకు చేసిన గుర్తింపుగా మనకు గవర్నర్తో కూడా తమిళసాయి సౌందరరాజన్తో మహాత్మా గాంధీ పురస్కార్ అవార్డు రావడం మా ఎస్ఆర్ఆర్ చాలా సంతోషం కలిగించే విషయం. తర్వాత ములుగులో జరిగిన వరదలో 9 గ్రామాలకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మిత్ర బృందం అందరూ కలిసి అక్కడ ఆ విలేజ్లను ఆదుకోవడం కూడా జరిగింది. అలాగే కోవిడ్ టైంలో కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని విలేజ్లలో మా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే మొన్న కూడా రాయపర్తి మండలం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా అభినందనీయం అండి. ఎందుకంటే సమాజంలో మనం చాలా మందిని చూస్తుంటాం, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటారు తప్ప సమాజం గురించి కానీ సమాజానికి ఏదైనా చేద్దామన్న ఆలోచన కానీ ఎవరికి రాదు. శ్రీనివాస్ రెడ్డి గారి సేవా కార్యక్రమాలు నేను గత కొన్ని సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చూస్తున్నాను, వింటున్నాను. ఇప్పటి వరకు ఆయన ప్రజలకు చేసిన సేవ, అలాగే వికలాంగుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది.
ఈరోజు నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక 20 మందికి వాళ్ళ వికలాంగులకి సంబంధించిన బ్యాటరీ వెహికల్స్ అవి అందిస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం అండి. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారిని, అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు కూడా తెలియజేస్తారు. తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి సహజ యోగా ద్వారా వచ్చే ప్రశాంతతను, ఆనందాన్ని అందించడానికి ఈ నెల 26 నుంచి 30 వరకు హైదరాబాద్ రియలైజేషన్ టూర్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సహజ యోగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరవ్ కృష్ణ పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో కలిసి బ్రోచర్ ఆవిష్కరించారు. సహజ యోగా పరిచయ కార్యక్రమాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్స్ని వివిధ కళాశాలలో, పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం మెగా సహజ యోగా పరిచయ సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. సరూనగర్ ఇండోర్ స్టేడియంలో జూన్ 28న సాయంత్రం 5 గంటలకు, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జూన్ 29 సాయంత్రం 5 గంటలకు, పీజీఆర్ స్టేడియం చందానగర్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరిని సహజ యోగా పరిచయ కార్యక్రమాలకు వచ్చి సహజ యోగా ద్వారా వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను ఆస్వాదించాలని కోరారు. సహజ యోగా అభ్యాసం ఇప్పుడైనా ఎక్కడైనా ఉచితం అని, ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. సహజ యోగా మెడిటేషన్ గురించి అవగాహన తీసుకురావడానికి హైదరాబాద్ రియలైజేషన్ టూర్ అనే పేరుతో ఇక్కడ 5 రోజులు మొత్తం హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రచారం చేయబోతున్నాము. దీనికి ప్రపంచవ్యాప్తం నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి కూడా యావత్ భారతదేశం నుంచి 500కు పైగా సహజయోగిస్ వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు. దానికి 28 నాడు సరూర్ నగర్లో ప్రోగ్రాం ఉంది, మెగా పబ్లిక్ ప్రోగ్రాం. 29 నాడు ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రోగ్రాం ఉంది, మెగా పబ్లిక్ ప్రోగ్రాం. ఇక్కడ ర్యాలీ కూడా మేము చేయబోతున్నాము. 2:30 నుంచి 4:30, 5 వరకు ర్యాలీ ఉంటుందండి. 5:30కి మెగా పబ్లిక్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 7:30కి దీపోత్సవ్ అనే ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ 3 ప్రోగ్రాంలు కూడా ఇండియా వ్యాప్తంగా చాలా ప్లేస్లలో జరిగినాయి. ర్యాలీ 2000 మందితోని ర్యాలీ తీయడం జరుగుతుంది, కాచిగూడ నుంచి ఇక్కడ వరకు, మన నిజాం కాలేజ్ గ్రౌండ్ వరకు. ఈ దీపోత్సవ్ ప్రోగ్రాం అనేది ఇంతకుముందు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర చేయడం జరిగింది, తర్వాత అయోధ్యలో కూడా చేయడం జరిగింది. దానికి మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే మేము అందరము ఈ దీపోత్సవ్కి మెయిన్ కారణం ఏంటి అంటే వెలుగు, మన జీవితాల్లో వెలుగు నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సహజయోగ పద్ధతి ప్రతి ఒక్కరికి చేరాలని మేము ఇది ఫ్రీగా, ఇప్పుడే కాదు సహజయోగా ఎప్పుడు కూడా ఫ్రీగానే ఉంటుంది. కాబట్టి ఈ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయనది ఏమన్నా, సముద్ర గర్భంలోని పురాతన ద్వారకా నగరం ఒకప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదని తమ పరిశోధనలో తేలిందని ఇట్స్ 6th వావ్ సంస్థ ప్రకటించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ద్వారకను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షాహిద్ ఖాన్ రవీంద్రజిత్ తెలిపారు. ప్రపంచ చరిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో వేడుకలు నిర్వహించారు. ద్వారకా నగరాన్ని సంరక్షిస్తే మహాభారతానికి సంబంధించిన ఎన్నో కీలక ఆధారాలను వెలుగులోకి తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం, కాపాడుకోవడం ముఖ్యమని, ఘనమైన చరిత్ర ఉన్న ద్వారకాను భారతదేశ జాతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి తమ సంస్థ విజ్ఞప్తి చేసిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జై ద్వారకా ప్రచారాన్ని ప్రారంభిస్తూ ప్రత్యేక వెబ్సైట్ను ఆవిష్కరించారు. సమావేశంలో సంస్థ తెలంగాణ చైర్మన్ కళాధర వలం, సంయుక్త కార్యదర్శి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ వార్మ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ డే. సో మేము యాక్చువల్లీ ఓకే, నా పేరు రవీంద్రజిత్ అండి. నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ ఇట్స్ 6th వావ్, ఒక ఎన్జిఓ. వీఆర్ వర్కింగ్ ఫర్ వరల్డ్ ఎకో టూరిజం, UNWTO అనుసంధానంలో మేము వర్క్ చేస్తాం. సో మేము యాక్చువల్లీ ఈ వరల్డ్ హిస్టరీ డే సందర్భంగా ఒక క్యాంపెయిన్ని
జై ద్వారకా అనే క్యాంపెయిన్ని ముందుకు తీసుకొస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్కవేషన్స్ అనేవి ఇంకొంచెం త్వరగా ముందుకు తీసుకెళ్లాలనేది మా మెయిన్ ఉద్దేశం. సో దాని గురించి మేము ఈరోజు యాక్చువల్గా ఒక లెటర్ కూడా మన మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది, గజేందర్ సింగ్ గారికి, టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనకి ఏంటంటే ఈ ద్వారకాని నేషనల్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ముందు పొందుపరచమని, దాని తర్వాత యునెస్కో లిస్ట్లో, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ యునెస్కో లిస్ట్లో కూడా దీన్ని చేరేందుకు తగు నెసరీ యాక్షన్స్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదే కాకుండా మేము ఒక ద్వారకా గురించి ఒక డిస్కవరీ కూడా మేము చేసి దాన్ని అందరి ముందు తీసుకొస్తున్నాము. సో దాన్ని మీరు జై ద్వారకా.org అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఈరోజు దాన్ని ప్రారంభిస్తున్నాం, దాని ఇనాగ్రేషన్ జరిగింది. అండ్ ఆల్సో బ్రోచర్స్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో దీని డిస్కవరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ద్వారకా ఒకనాటి ప్రపంచానికి అంటే ఏన్షియంట్ వరల్డ్కి క్యాపిటల్గా ఉంది అని చెప్పడానికి ఒక డిస్కవరీని మేము ముందు తీసుకొచ్చాము. సో ఆ డిస్కవరీలో భాగంగానే మేము ఎన్నో రీసెర్చ్ చేసిన విషయాల్లో చెన్నైస్ అమృత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు హీరోయిన్ శ్రీలీల. హోటల్ మేనేజ్మెంట్ విద్యా బోధనలో అగ్రగామిగా ఉన్న చెన్నైస్ అమృత్ గ్రూప్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ శ్రీలీల వ్యవహరిస్తున్నారని సంస్థ చైర్మన్ భూమినాథన్ ప్రకటించారు. గత 14 సంవత్సరాలుగా చెన్నై ప్రధాన కేంద్రంగా బెంగళూరు, హైదరాబాద్, ఖైరతాబాద్, విజయవాడలో ఉన్నతమ కాలేజీల్లో వేలాది మంది విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ కోర్సులను చెన్నైస్ అమృత గ్రూప్ చైర్మన్ భూమినాథన్ బోధిస్తున్నామని వెల్లడించారు. Today we proudly announce Srileela as our brand ambassador for aviation and hotel management group. You know very well, Srileela is one of the sensational South India heroine. From today onwards, our brand ambassador for aviation and hotel management. It is our proud moment. Why? Because already Chennai Amrita placed more than 25,000 students across the globe. It is a historical report, historical achievement in Chennai Amrita compared to all other institutions. Chennai Amrita USP unique point is earn while learn. In Chennai Amrita, studying student can earn up to 30,000 rupees per month as a part-time salary is one of the unique. Recently, our Chennai Amrita student winning Culinary Olympic gold medals. This is the first time in India getting gold medal from Culinary Olympics. This is one of the greatest achievements. Not only in Culinary Olympic, recently in SICA, South Indian Chef Association, 55 medals winning from our Chennai Amrita. So where we are is explain everything. So today our chief guest Mr. MLK Reddy sir, Airport Director of Vijayawada, and Kamal Deep Sandeep Sharma sir from ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో చెన్నై అమృత ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా మటుకు ప్రపంచవ్యాప్తమైన స్కిల్స్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చెన్నై అమృత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్తో టైఅప్ అవుతుంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవియేషన్ కాలేజ్ ఇన్ మలేషియా. అట్ ద సేమ్ టైం బర్మింగ్హామ్ అకాడమీ హాస్పిటాలిటీ సెక్టార్స్లో ఒక ప్రీమియం హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని ప్రతి స్టూడెంట్స్ ఇండియాలోనే చదువుకుంటున్నారు. బట్ చాలామందికి ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో చెన్నై అమృతలో ఒక సంవత్సరం కోర్స్ చదువుకుంటూ, సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి సింగపూర్లో చదువుకుంటూ, అండ్ థర్డ్ ఇయర్ యూకేలో చదువుకుంటూనే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ ద్వారా సింగపూర్లో కానీ యూకేలో కానీ 1.5 lakhs నుంచి 2 lakhs వరకు సంపాదించవచ్చు. అట్ ద సేమ్ టైం చెన్నై అమృత అనేది ఇట్స్ అ బ్రాండెడ్ కాలేజ్. 2010లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా 25,000 మంది పైగా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది.